కొత్తగా డేరా వస్తున్నాడు. పెద్ద రౌడీలా ఉన్నాడు నాన్న. రౌడీయా? ఎవడమ్మా వాడు? తుపాకుతో కాల్చి పాసం చెప్పు. వాడే నాన్న. మనం డిస్మిస్ ఎలా కూల్ రంగడా నాన్న. పోనీలే అమ్మా, డేరాయేగా. మనం పని నుంచి పొమ్మనంగా ఇంటివాడు కూడా ఇంట్లోంచి పొమ్మనుంటాడు. ఏం చేస్తాడు పాపం? పాపం లేదు పుణ్యం లేదు. ముందు వాడిని పొమ్మను. ఎందుకమ్మా వాడి మీద మీకు ఇంత పట్టు? సరే నేనే కనుక్కో. అమ్మలు అమ్మలు వద్దు, నువ్వు రంగులో దిగితే రంగు మారి కొత్త పోటాడు వస్తుంది. నేనే వెళ్ళి కనుక్కుంటాను. నాన్న పెద్ద అవును బెత్త ఉండాలిగా. వెళ్ళు నాన్న. వెళ్తున్నా. ఎవరిక్కడ? ఏమిటి పని? ఏమిటా డాలా లేపడం అని? ఆహా, నాకు తెరగడుతాను. ఎవరు బాబు సొమ్ము అనుకున్నావో అని. ధర్మం వర్తిల్లాలి. నేనేం ధర్మరాజు అనుకున్నావా? ఆయన నీకు ఇప్పుడు జరిగిన పెద్ద అన్యాయం ఏమిటయ్యా? బుచ్చబ్బాయ్ డౌన్ డౌన్. బుచ్చబ్బాయ్ డౌన్ డౌనా? ఏమిటా కోతలు? నేను డౌన్ అయితే నువ్వు పైకి ఎలా వస్తావయ్యా? బర్తరఫ్ రద్దు చేయి. ఏమిటా జబర్దస్తి? మంచి మర్యాద ఉండొద్దు. చెయ్యని ఏకవచనంలో రాస్తావా? అయ్యా బుచ్చబ్బాయి గారు, మళ్ళీ నా ఉద్యోగం నాకు ఇప్పించండి. ఇక నుంచి బుద్ధిగా ఉంటాను అని బ్రతిమాలవయ్యా. కాకాపట్టవయ్యా, ఆలోచిస్తాం. దబాయిస్తే ఎవడిస్తారని పని ఇచ్చే వరకు పోరాటం సాగిస్తాం. పోరాటం సాగినంత వరకు చచ్చిన పని అవును. ఆహా, నేనంత చేతగానే దద్దం అనుకున్నావా? నేను అనగలను. చెప్తే నీకు కాదు, జనాన్ని కేకేసి డేరా పీకేసి నిన్నందరూ చుట్టేసి అవతల విసిరేస్తాను తెలుసా? బెదిరిస్తున్నావా? దుమ్మి చేస్తావా? పోలీసులు పిలిపించి ఈ అక్రమం ఆపిస్తాను. అక్రమం నాది కాదు, నీది. నాదే అక్రమం. నా వాకిట్లో డేరా వేసి నాదే అక్రమం అంటావా? పోతురాజు, మీర్జా, వెళ్ళి మన బుచ్చబ్బాయి గారికి హద్దులు చూపించండి. ఇప్పుడు మీరు నుంచున్నవే మీ సరిహద్దు. మీ హయాం దీని అవతలే బుచ్చబ్బాయి గారు. ఇది ప్రజాస్థలం. మీరు 100 మందిని తెచ్చినా సరే మేము చచ్చేదాకా పోట్లాడే. అంతేనే గతి. నేను చచ్చినా నీకు పని ఉన్నాను. మీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు. హలో హలో కమాన్ రా ముందు. అందుకుంటే జుట్టు కట్టి అందకుంటే కాళ్ళు కట్టు కామందు. హలో హలో కమాన్ రా ముందు, దిగిరా ముందు. మేడ మీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు. హలో హలో కమాన్ రా ముందు. అందుకుంటే జోడు కట్టి అందకుంటే కాళ్ళు కట్టు కామందు. హలో కమాన్ రా ముందు. బుచ్చబ్బాయ్ పని కావాలి, బుచ్చబ్బాయ్ పని కావాలి. ఆడపిల్ల మాట మీద ఉద్యోగాలుడగొచ్చు ఆకతాయి కామందు.
మీస కట్టు తీసివేసి కాసెబోసి కోక చుట్టి గాజులేసుకొమ్మందు ఆడపిల్ల మాట మీద ఉద్యోగాలుడగొట్టు ఆకతాయి కామందు మీస కట్టు తీసివేసి కాసెబోసి కోక చుట్టి గాజులేసుకొమ్మందు దొక్క చీరి వేస్తాము డోలు కట్టి తెస్తాము గోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం దొక్క చీరి వేస్తాము డోలు కట్టి తెస్తాము గోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం పని కావాలి పని కావాలి రాత్రికి నేనొక రాక్షసినై నీ కలలో పీడిస్తా రాత్రికి నేనొక రాక్షసినై నీ కలలో పీడిస్తా రేపటి వేళకు నీ పని మీదని దారికి రాకుంటే మాపటి వేళకు నీ పని నే పడతాను బుచ్చబ్బాయ్ నిన్ను విరిగి మీద పడ్డ మన్ను నిన్ను ఏకమైన నిన్ను గెలుచు వరకు నేను ఆడి తీరుతాం నిన్ను విరిగి మీద పడ్డ మన్ను నిన్ను ఏకమైన నిన్ను గెలుచు వరకు నేను ఆడి తీరుతాం పోరాడి తీరుతాం బుచ్చబ్బాయ్ పని కావాలి బుచ్చబ్బాయ్ పని మేడ మీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు హలో హలో కమాన్ కమాన్ ట్రా ముందు అందుకుంటే జుట్టు పట్టి అందకుంటే కాళ్ళు పట్టు కామందు హలో హలో కమాన్ కమాన్ ట్రా ముందు పని కావాలి పని కావాలి కాయం బలమైన కాయం రక్తం కాదు ఇది రక్తం కాదు కార్మికుల క్రోధం ధర్మదార్థులు చేస్తున్న అన్యాయాన్ని తగ్గించి వేసే అగ్ని ద్వారా ఇది ప్రపంచ ప్రళయానికే నాంది ఏం పొగరు ఏం పెగరు ఇలాంటి మాటలు నా పిక్చర్లో ఉంటేనా నా సామిరంగా 100 days సిల్వర్ జూబ్లీ బాక్స్ ఆఫీస్ సరికుల శ్రీరారా గుర్తుంచుకోండి ఈ రక్తంతో ఈ దేహం ఖాళీ కాలేదు ఇది ప్రపంచ కార్మికులందరి మహాదేహంలో ఒక బొట్టు మాత్రమే ఆఖరి బొట్టు కూడా నేలరాలు ఇంకిపోయేదాకా ఈ పోరాటం ఆగదు పోరాటం ఎంత పని చేసావు రత్న చేయి సరిపోయిందక్క మళ్ళీ ఎప్పుడు కనిపించమంటారు? మళ్ళీనా? ఎందుకు? పోరాటం ముగిసిందిగా, ఇక రాయబారం ప్రారంభమవుతుంది. తర్వాత చెప్తానులే. అయినా అవుతున్నాడే పటాలతో ఇచ్చేస్తా. థ్యాంక్ యూ వస్తాను రే. ఓకే ఓకే ఓకే. పర్సుకాళి మహంకాళి ఇదంతా నీ దయ, నువ్వే ఇప్పించాలి. ఓహో పర్సు కాళీ మహంకాళి ఏమి డైలాగ్ ఓహో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వరాలు వరాలు రాజ్ కపూర్ ది గ్రేట్. ఓహో సార్ ఇందాక మీరు అన్నారు డైలాగ్ అడిగిన జోహార్లు బాక్స్ ఆఫీస్ అండి. కొంచెం దగ్గర యూఆర్ లాయర్ బార్ ఎట్లా? నో యూఆర్ అన్ యాక్టర్ హీరో. మిస్టర్ ఆపవయ్యా నీ దండకం. హీరో అంట హీరో, పెద్ద మగాడు వచ్చాడు నన్ను హీరోని చేయడానికి. ఏమయ్యా
మీ నాన్న నేను రాయబారానికి పంపాడేమిటి? చచ్చా ఒకటి తరపున నేను రావడం మరి? నా తరపున నేను వచ్చాను సార్. వస్తే వచ్చావు కానీ వచ్చిన తర్వాత వెళ్ళు, నాకు విసుగ్గా ఉంది. సార్ సార్ నా డైలాగ్ కొంచెం వినాలి, అంత 1 minute లో చెప్పాను సార్. చెప్పు. ఓహో పిక్చర్స్ అని ఉంటుంది, దాని ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే. దూసిన కత్తి గుండెలో గాయం. ఆ టైటిల్స్ అనుకోండి, కథా మాటలు లేవు, మాటలు పాటలు అన్ని మీతో రాయించుకోవాలని. పిక్చర్ తీస్తావా? మరి డబ్బు? డబ్బా మా బాబు ముందుగా ఎలా అన్నాను డైలాగ్? చాలా బాగా అన్నావు కానీ మరి నాకేమిస్తా? నీకా? మరి డబ్బు లేకుండా కథలా వస్తుందయా? ఓహో డబ్బుంటే వస్తుందండి. కొండ మీద కోతి కూడా దిగొస్తుంది. ఒట్టు ఒట్టు. ఆగండి. నూట 1 1 1 2 2 నా లక్కీ నెంబర్. అయితే 200 రూపాయలు ఇవ్వచ్చుగా? 2 రూపాయలు కూడా ఇవ్వచ్చుగా. డబ్బుదే ఉందండి. గడుసువాడివేనే. కవి కథ చెప్పు. అప్పుడే అడ్వాన్స్ ఇచ్చానుగా. ఓహో, అయితే చెబుతా విను. అనగ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 నग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 
ఒక తోట. అయితే కలర్ లో వేయచ్చు. ఆ తోటలో ఒక చక్కటి పిల్ల. ఓహో, ఆ తోటలో పిల్లగాలికి ఆ పిల్ల పమిట రెపరెపరెపరెపలాడుతూ ఆ పిల్లగాలి అలా 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 ఓహో, ఓహో, ఓహో. ఆ, గాలి గాలి రెపరెప అలా అలా ఆ తర్వాత అబ్బో ఆ తర్వాత చాలా ఉందిలే కథ. అక్కడి నుంచే రేసు గొర్రెలాగా పరిగెడుతుంది. కథ అక్కడి నుంచే మొదలా? హ్మ్. ఆ, చెప్పు 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 చెప్పు. అబ్బే బ్రేక్ వేసేసావుగా, మన ప్రవాహం ఆగిపోయింది. ఇక నువ్వు వెళ్ళిరా. 3 అయిపోయిందా? కవి రేపు పొద్దున్న వస్తాను. రేపు వీడు లేటుగా లేస్తాడు. ఆ వీడు లేట్ గానే వస్తాడు. ఉమ్. ఆ, పిల్లగాలి రెపరెప. ఆహా, 101 భద్రకాళి అంతా నీ దయ.